పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడా? సంతోషం. సౌందర్యాన్ని ఇచ్చాడా? సంతోషం. కానీ నీ అందాన్ని చూసి, నీ సౌందర్యాన్ని చూసి దేవుణ్ణి మరచిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నీకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చు. నీ అందాన్ని కాపాడుకో, నీ సౌందర్యాన్ని కాపాడుకో. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. నీ అందాన్ని చూసి ఎగిసెగిసి పడొద్దు. నీ అందాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు. కానీ తృప్తిగా ఉండు. కానీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలను మాత్రం తప్పకుండా నెరవేర్చు. ప్రార్థనాపరురాలుగా, వాక్యము ధ్యానించే స్త్రీగా నీవున్నట్లయితే, నీ ఇంటి వారికి నీవు తగినట్టుగా నీవు నీ ఇంటి వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకున్నట్లయితే, నీవు ఒక స్త్రీవి గనుక దేవుని బిడ్డగా నీవు నడుచుకున్నట్లయితే అది నీకు నిజమైన అందము, అలంకరముగా ఉంటుంది. పైపైన అందాలు కాదు, కానీ దేవుడు కోరుకునేది హృదయాంతరంగపు శుద్ధి. హృదయాంతరంగపు శుద్ధి కలిగి ప్రభువుని ఆరాధిస్తూ ఉండండి. ప్రభువు చెప్పినట్టుగా నడుచుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.